ఇప్పుడు నువ్వు నన్ను ప్రపోజ్ చేసావు, గ్యారంటీ ఏంటి నాతో లైఫ్ లాంగ్ ఉంటామని? స్క్రిప్ట్ ఎలా రాసుకుంటారు? లైక్ ఏం బేస్ చేసుకుని, ఎక్కడ చూసి, సో లేకపోతే ఏం ఇప్పుడు inspire సొసైటీ చేసి? మేడం, సొసైటీలో ఏం జరుగుతుంది, ఫస్ట్ నేను ఆర్మీ సిరీస్ రాశాను. సో ఆర్మీ అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక రోజులో ఎన్ని సిరీస్, ఐ మీన్ ఎన్ని షార్ట్లు చేస్తారు అట్లాంటివి? ఒక్క రోజుల్లోనా? అమ్మాయిలు ఇక సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయితే 20 చేయొచ్చు, 20 పార్ట్స్ చేయొచ్చు. అదే ఇక కొత్త న్యూ మెంబర్స్ ఉంటారు కదా, సో 7 నుంచి 10 వరకు చేయొచ్చు. మీకు యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? ఫస్ట్లో ఏం ఉండేది కాదు మేడం. సో నేను ఒక ఎస్టీ బంజారా అబ్బాయిని స్టోరీస్ రాయడం మొదలు పెట్టాను. చూసావా, నీకే క్లారిటీ లేదు. ఫస్ట్ ఇంకా నన్ను లవ్ చేస్తుందట. పాపం చెడ్డమ్మాయిని చేసేసారు సిరీస్ లో. అది రోల్ మేడం, అది షార్ట్ ఫిల్మ్ కదా మరి ఏ అబ్బాయిలందరూ మంచోళ్ళే ఉంటారా? సీజన్ 3లో మీకు తెలుస్తుంది కదా, నేనే ఉంటాను మేడం, నేనే ఉంటా. సీజన్ 3లో మీకు తెలుస్తుంది ఆట. బ్యాడ్ కామెంట్స్ డేట్ చేసేసి ఏమని పెడతారు? ఆమెకి యాక్టింగ్ రావట్లేదు, ఎందుకు తీసుకున్నావు, అట్లా బ్యాడ్ కామెంట్ వస్తూ ఉంటాయి. అంటే సోషల్ మీడియాలోకి వస్తే మనీ వస్తుందా? మనీ అట్లా కాదు, అట్లా కొంచెం ఫేమ్ వస్తుంది. ఒకటో రెండో సాంగ్స్, 2 సాంగ్స్ నేను పాడాను, అవి కూడా అంత క్లిక్ కాలేదు. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ మా ఫాదర్ చనిపోయిన రోజు. మీకు గుర్తుందా మీ నాన్న చనిపోయిన రోజు? మా ఫాదర్ ఉంటే కనుక నాకు ఏ ప్రాబ్లమ్స్ రాకపోయి ఉండే, లేరు కదా, సో అయితేనే ఉంటాయి మేడం.